వర్షాల్లో మామిడి రైతు అల్లాడిపోతున్నాడు. పూత పిందె రాలిపోయి విలువెల్లాడిపోతున్నాడు. పెట్టిన పెట్టుబడి మొత్తం పోయి లబోదిబోమంటున్నాడు. ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 నష్టం వస్తోందని వాపోతున్నాడు. ప్రభుత్వం ఇప్పటికైనా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నాడు. పాలకులే కాదు, ప్రకృతి సైతం రైతులపై కన్నెర చేస్తోంది. పట్టించుకోని పాలకులు, కరుణించని ప్రకృతి మామిడి రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. పంట ఉంటే ధర ఉండదు, ధర ఉంటే పంట ఉండదు. ఈ రెండు పరిణామాలు మామిడి రైతాంగాన్ని కుదేలు చేస్తున్నాయి. దేశంలోనే మామిడి పంటకు ప్రసిద్ధమైన చిత్తూరు జిల్లాలోనే మామిడి రైతులు ఇప్పుడు కలవరపడుతున్నారు. ఈ నేపథ్యంలో మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి అనే డిమాండ్, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి అనే కోరిక రైతుల్లో బాగా పెరిగింది. ఈ అంశంపై ఏబిఎన్ స్పాట్లైట్. చిత్తూరు జిల్లా అంటేనే వ్యవసాయ రంగంలో ముందుగా గుర్తుకొచ్చేది మామిడి పంట. రాష్ట్రంలోనే కాదు, దేశ స్థాయిలోనే మామిడిలో చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క చిత్తూరు జిల్లాలోనే 60కి పైగా మామిడి జాతులున్నాయి. క్వాలిటీ పరంగానూ క్వాంటిటీ పరంగానే కాకుండా అతి మధురమైన మామిడి పండ్లకు చిత్తూరు జిల్లా పెట్టింది పేరు. ఇక్కడ పండే మామిడి తినే పండ్లు పరంగానే కాకుండా గుజ్జు, పల్ప్ లాంటి రసాల రూపాల్లోనూ దేశ విదేశాలకు భారీగా ఎగుమతులు జరుగుతాయి. ప్రధాన వాణిజ్య పంట అయిన మామిడి ద్వారా జిల్లాలో ఏటా 1,000 కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. పదిహేనేళ్ల క్రితం కేవలం 50,000 హెక్టార్లకు మాత్రమే పరిమితమై ఉన్న మామిడి పంట సాగు నేడు సుమారు 2.5 లక్షల హెక్టార్లకు చేరుకుంది. అంటే జిల్లాలో ఈ పంట సాగు వేగం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వ్యవసాయంలో కాస్తో కూస్తో రైతుకు చేయూతనిస్తూ వస్తున్నందునే మామిడి ఇంతగా సాగు పెరుగుదలకు కారణమైందని చెప్పొచ్చు. ఏటా సుమారు 10 నుంచి 15 లక్షల టన్నుల కాయలు ఉత్పత్తి జరుగుతోంది. జిల్లాలో సుమారు 1,50,000 కుటుంబాల రైతులు దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక రైతాంగానికే కాదు, అనేక మంది కూలీలు, నిరుద్యోగులకు కూడా మామిడి ద్వారా జీవనోపాధికి అవకాశాలు కలుగుతున్నాయి. మామిడి వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో ఇటీవల కాలంలో అంతే నష్టం సంభవిస్తోంది. గత 5-6 ఏళ్ల నుంచి వరుసగా రైతుకు నష్టం మిగుల్చుతూనే ఉంది. పంట ఉంటే ధర ఉండదు, ధర ఉంటే పంట ఉండదు. ఇలా అనేక రకాలుగా రైతుకు నష్టం మిగుల్చుతూనే వస్తోంది. పాలకులు, ప్రభుత్వాలు సైతం మామిడి రైతును ఆదుకున్న దాఖలాలు అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. పైగా ప్రకృతి వైపరీత్యాలు మామిడి రైతును కుంగదీస్తున్నాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల కారణంగా పూత ఆలస్యంగా రావటం, విపరీతమైన ఎండలు కాయటం, పూత ఏమాత్రం నిలుస్తుందో తెలియని పరిస్థితులు మామిడి రైతును వెక్కిరిస్తున్నాయి. అకాల వర్షాలు కూడా పంటకు నష్టం కలిగిస్తున్నాయి. తీరా అంతో ఇంతో పంట చేతికంది దాన్ని తీసుకెళ్లి అమ్ముకోవాలంటే మండి యజమానులు, ఫ్యాక్టరీ యాజమాన్యాలు సిండికేట్ గా మారి ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు. ఆశాజనకంగా మార్కెట్ లేదు, దానివల్ల చాలా మంది రైతులు నష్టపోయినారు. అదేవిధంగా చీడపీడలు అనేది అధికంగా ఉంది. ఎలాంటి మందులు పిచికారీ చేసినా కూడా అవి కంట్రోల్గా రావడం లేదు. అదేవిధంగా మన ఎన్డీఏ ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ మనకు రైతులకు ఉపాధి పని హామీ పథకాల్లో ఉన్నటువంటి రైతు కూలీల్ని సమన్వయపరిచి రైతులకు కానీ అనుసంధానం చేస్తే రైతులు అంతా ఇంత బాగుపడి దానికి అవకాశం ఉంది. పంటపై 10 రూపాయలు పెట్టుబడి పెడితే ఆఖరుకు 1 రూపాయి కూడా చేతికి దక్కని దుస్థితి మామిడి రైతాంగానికి ప్రతి ఏటా నెలకొంది. ఈ పరిస్థితుల్లో మామిడి బోర్డు ఉంటే అంతో ఇంతో మామిడి రైతాంగానికి మేలు చేకూరుతుందనేది రైతులు అభిప్రాయపడుతున్నారు. కొన్నేళ్లుగా రైతుల వైపు నుంచి ఈ డిమాండ్ వినిపిస్తున్నా ప్రభుత్వాలు మాత్రం ఆ జోలికి పోవటం లేదు. వ్యవసాయానికి కూలీల సమస్య తీవ్రంగా మారటంతో మామిడిని ఉపాధి హామీ పథకంతో అనుసంధానిస్తే కొంత మేలు జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. రైతుల డిమాండ్లను గత వైసీపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం టన్నుకు అదనంగా 3,000 రూపాయలు పరిహారం చెల్లించి రైతులను ఆదుకుంది.
ఇప్పుడు కూటమి అధికారానికి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుతో పాటు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తరచూ మ్యాంగో బోర్డు ప్రస్తావన తీసుకొస్తున్నారు. కమ్యూనిటీ ఐపీ ఫ్యాక్టరీలంతా మోసం చేసినప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండి 5,000 రూపాయలు టన్నుకిచ్చి రైతుకు గౌరవప్రదంగా ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు. ఆ బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్కి కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎవరు కానీ రైతును పట్టించుకునే నాయకుడు లేడు. దెబ్బల్లో పోసేసి మరోని ఏడస్తా గేట్ల కాడి నుంచి వచ్చిన రైతులు ఎంతోమంది ఉన్నారు. మందులకు సాలకుండా అప్పులు అయిపోయి తోపులు పెట్టుకొని కూడా కనీసం ఇది కూడా లేకుండా పోయే కాడికి పరిస్థితి అయితే ఇది ఏమనేది అర్థం కాకుండా పడుతుంది. కాబట్టి వీళ్ళ యూనియన్ని వీళ్ళని కంట్రోల్ చేసి బోర్డు అంతా ఒకటిగా అయ్యి వీళ్ళు ఏదో ఒక న్యాయం చేయకుండా పోతే మాత్రం మామిడి రైతులు అడ్రాస్ ఉండరు. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా స్పందించి బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చూడాలి మరి బోర్డు ఏర్పాటు డిమాండ్ ఇప్పటికైనా నెరవేరుతుందో లేదో చూడాలి. యాజమాన్యాలను కూడా సిండికేట్ కావడం, అదేవిధంగా ఉపద్రవాలు అనేది ఈ రైతులపైన తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి ఈ పంట ఎంత చేతికి వస్తుంది ఏమిటి, మామిడి బోర్డును ఏర్పాటు చేసి అంతో ఎంతో ధర లేనప్పుడు చేతికి అందుతున్న ఒక ప్రధానమైన డిమాండ్ కూడా రైతుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.